ఉంటుంది. రైట్. ఇంకా మీరు గడిచిన ఈ 2 రోజులుగా ఇటు జన సైనిక్స్కిను టీడీపీ క్యాడర్స్కి మధ్య ఆ వెర్బల్ డ్యూయల్ నడుస్తుంది. ఏది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎక్స్ వేదిక చూస్తే మీరు గమనిస్తే కనుక మీ నాయకుడికి సరే దాంట్లో చాలా బ్లా 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 డాష్ 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 చాలా టెర్మినాలజీలు వచ్చేసినాయి. అవి మనం విసర్జించేసి క్రక్సే తీసుకుంటే మీ నాయకుడికి దమ్ముంటే ఇలాంటి ఇన్వెస్టర్ మీట్లో ఒక 1 అవర్ చిట్ చాట్ చేసి చూపించండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్కి ఛాలెంజ్ చేస్తూ టీడీపీ క్యాడర్స్కి సంబంధించిన ఆయన పెడతాడు. ఇంకా వీళ్ళు కూడా యువతల నుంచి మాకున్నంత ఇంత ఫాలోయింగ్ మీ నాయకుడికి ఉందని వీళ్ళు అంటే ఇంత జరుగుతుంటే తీరామోసి ఎప్పుడో సాయంత్రానికి మీరందరూ సైలెంట్గా ఉండండి అని ఒకటి చెప్పేస్తే జరగాల్సింది జరిగిపోయింది. 4 మాట్లాడారు. మాసేన్ రాజేష్ మాట్లాడాడు. నేను రాష్ట్ర అధ్యక్షుల్ని అలాగే పొలిట్ బ్యూరో సభ్యులను ఒకటే కోరుకుంటున్నాను, ఒకవేళ ఆయన సీఎం చేయడం అనేది పెద్ద ఆయన ఆలోచిస్తారు, దానికి ఇంకా సమయం పడుతుంది అంటే ఓకే, కనీసం ఆయన్ని ఇమీడియట్గా డిప్యూటీ సీఎంగా ప్రకటించండి సార్. డిప్యూటీ సీఎంగా అనౌన్స్ చేసి ప్రతి గవర్నమెంట్ ఆఫీసులోనూ ఆయన ఫోటో కూడా పెట్టండి. రాష్ట్రంలో ప్రతి ఏరియాలో ఉన్న క్యాడర్కి ఆయన్ని పంపించి ఆయన ద్వారా భరోసా ఇప్పించండి. వెంబడే కడప శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత 3వ తరం నేత మన పార్టీలోకి వచ్చారు, నారా లోకేష్ గారు. మరి పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా, పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్. దీనివల్ల పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. నెల్లూరు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మాట్లాడారు. టీజీ భరత్ గారు ఏకంగా అక్కడ కడపలో శ్రీనివాసరెడ్డి సీఎం సమక్షంలో మాట్లాడారు. టీజీ భరత్ దావోస్కి వెళ్ళే క్రమంలో జ్యూరిచ్లో అక్కడ మాట్లాడారు సీఎం సమక్షంలోనే. సీఎం ఏమి దాన్ని కాంట్రడిక్ట్ చేయాలి, వినేసి ఊరుకున్నారు. ద మోస్ట్ డైనమిక్ యూత్ లీడర్ మా నారా లోకేష్ గారు, హైలీ ఎడ్యుకేటెడ్, 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు ఆ రాజ్యసభ ఎంపీలలో స్టాన్ఫర్డ్ నుంచి చదివిన వాళ్ళు ఎవరు లేరండి. సో వెరీ హైలీ ఎడ్యుకేటెడ్, సో హీ నోస్ వాట్ టు డూ, వెన్ టు డూ ఎవ్రీథింగ్. సో పర్ఫెక్ట్ బ్లెండ్ ఉంది మాకు, ఇట్లా సీనియరు ఇట్లా జూనియరు. వీ హ్యావ్ ఏ అంటే లాంగ్ టర్మ్ విజన్, ఒక ఆలోచన చేస్తే ఫ్యూచర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీకి ఉంది అని చెప్పేదానికి ఒక క్లారిటీ ఉందన్నమాట మా పార్టీలో. అండ్ నచ్చినా నచ్చకపోయినా ఎవరికైనా ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు. అండ్ కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్లో. కూటమిలో అంత ఇది బీజేపీ గమనిస్తుందా ఈ రిఫ్ట్ని? దావోస్ పర్యటన అంటేనే ఎవరు టికెట్లు కొనుక్కు మీరు కూడా వెళ్ళొచ్చు దానికి. కేంద్ర ప్రభుత్వంకి ఇన్విటేషన్ వస్తుంది కాబట్టి ఎవరో ఒకళ్ళు ఆబ్లిగేట్ చేసి పంపిస్తారు. బట్టి విక్రమార్క గారు ఇంటర్వ్యూ నిన్న సంబడి షోస్ ఇంట్రెస్ట్ ఇక్కడ పెడదాం అన్నది. ఓకే రండి, ఇక్కడ ఏసీ బీడ్లోనే ఇక్కడ ఏసీ దాంట్లోనూ వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి. ప్రభుత్వ విధి విధానాలు వాళ్ళకి నచ్చి ఇక్కడికి వస్తారు, మేము వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఈ 2 పాస్ అయినప్పుడే ఎంఓయూ ఫుల్ఫిల్ అవుతుంది. దీనికి ప్రతిసారి వెళ్తున్నారు. 5 సంవత్సరాలకు దావోస్కి ఒకసారి నాకు తెలిసి ఆయన ఎవరో వెళ్ళారు, మన గౌతమ్ గారు వెళ్ళారు, తర్వాత వెళ్ళలేదు. అమర్నాథ్ వెళ్ళాడు, చలి ఎక్కువ ఉంటుంది, స్నానం చేయాలి లేదా ఈ మాటలు తప్ప ఇంకేం లేదు అక్కడ. వీళ్ళు వెళ్ళిన ఎన్నిసార్లు ఎన్ని దావోస్ పెట్టుబడులు వచ్చి మనకి ఇది దావోస్ నుంచి వచ్చిందని ఒకటి చెప్పమనండి. ఒకటంటే ఏవో ఒక మనం ఎక్స్పెక్టేషన్స్ ఏందనుకుంటే ఏదో ఒకటో రెండో అవుతాయి. లాస్ట్ టైం కొత్తిమీర కారం, గోంగూర పచ్చడి, చెత్తసేదరవే కదా మనకి. ఓవరాల్గా ఇక్కడ జరిగిపోయి దాంట్లో ఏం లేదు. మరి అంత వెళ్ళిన ఆంధ్రప్రదేశ్ మీద ఎంపీ గెలిచి కూడా అంత ఇచ్చేసి మరి ఆయన తీసుకొచ్చి ఇక్కడ మహబూబ్నగర్లో పెట్టలేదు. అదే కరకంబాడిలో ఎత్తేసారు, ఇంకేంటి చచ్చిపోయింది ఆ కంపెనీ, మూసేశారు, తమిళనాడు తరలిపోయింది, దాన్ని గోళ్ళు పెట్టారు. లాస్ట్కి ఏమైంది? అది అక్కడే ఇంకా శుభ్రంగా పని చేస్తుంది, 10,000 మంది పైచీలకి పని చేస్తున్నారు. ఒక ఫ్యాక్టరీ పెట్టడానికి విధి విధానాలు ఒక రాష్ట్రాలతో జరుగుతున్న ఒప్పందాలు వాళ్ళు ఇచ్చే బెనిఫిట్స్ మీద ఆధారపడి ఉంటాయి. వాట్ బెస్ట్ అన్నది, ఆ బెస్ట్కి ఎప్పుడైతే మనం అడ్వాంటేజెస్ క్రియేట్ చేసుకుని ముందుకు వెళ్తాం వాళ్ళకే వస్తాయి, ఇంకంతకన్నా ఇంకేముంటాయి. రైట్. అంటే ఇంకొకటి చూసే ఉంటారు మీరు అంటుంది ఇప్పుడు వీళ్ళు ఈ ట్వీట్లు ఇవన్నీ సారాంశం ఏంటంటే ఒకటి గమనించండి, గ్రౌండ్ లెవెల్లో ఫ్రిక్షన్స్ ఆర్ టోటలీ డిఫరెంట్. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం నాయకత్వం జనసేన నాయకులతో సమన్వయం పూర్తిగా లోపించింది. అది ఇట్ హ్యాస్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ రక్కస్. దానికి ఎందుకంటే క్షేత్రస్థాయి నిర్మాణం జనసేన పార్టీకి లేదు. అండ్ అక్కడి నుంచి అడపా వేరే పార్టీల నుంచి పారాచూట్లు వేసుకొచ్చిన బ్యాచ్లతో యొక్క భావజాలాలు, ఎగ్జిస్టింగ్ తెలుగుదేశం భావజాలాలు కాంట్రడిక్షన్స్ ఉంటున్నాయి. సో గ్యారంటీగా ఆ ఫ్రిక్షన్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు సాధారణ బాను ఉన్నాడు, టక్కన వచ్చి వైఎస్ఆర్సీపీ నుంచి జనసేనకు వచ్చి జాయిన్ అయిపోయాడు.
ఒరిజినల్గా అది వైఎస్ఆర్సీపీ క్యాడరే కదా, ఆయన వెనకతలు వచ్చిన వాళ్ళు తెలుగుదేశంతో సమన్వయం ఎలా ఉంటుందో చెప్పండి. హెడ్డింగ్ ఏమైనా వస్తుంది, జనసేన తెలుగుదేశం కొట్టూసేస్తున్నారటని. కానీ అది ఒరిజినల్గా ఎవరు కొట్టూసేస్తున్నారో చెప్పాలి కదా, టీడీపీ వైసీపీ. అది ఎవరు చెప్పరు కదా. సో అట్లా మీకు ప్రతి దగ్గర కూడా జనసేనకి తక్కువ క్యాడర్ ఉంది. ఉదాహరణకి వాళ్ళకి ప్రయారిటైజేషన్స్లో ఏవి ఇవ్వకుండా లోకల్ బాడీ ఎలక్షన్స్ చూడండి ఎలా ఉంటుందో. ఎలా ఉంటుంది? ఖచ్చితంగా చూడండి. లాస్ట్ టైం క్యాడ్ వదిలేసింది తెలుగుదేశం, అప్పుడు ఒంటరిగా పోరాడి ఏదో కింద మీద పడింది జనసేనే కదా, అవునా కదా. ఇప్పుడు జనసేన రాగానే టకటకమని మేము అని ఇప్పుడు వీళ్ళు కూడా తెలుగుదేశం నామినేషన్లు వేసారనుకోండి, ఆ ఫ్రిక్షన్ ఉంటుందో ఉంటుందా? వాళ్ళ మాట ఏమంటారు, ఏరా అప్పుడు లేని ధైర్యం నీకు ఇప్పుడు ఎక్కడ వచ్చింది, ఫస్ట్ మాట అదే కదా ఫ్రిక్షన్కి లీడ్. సో ఇవి గ్యారంటీగా ఉంటాయి క్షేత్రస్థాయిలో, ఉండకుండా ఏమి ఉండవు. అంచేత ఏంటంటే ఈ ఇసుక విషయంలో కూడా ఎవరెవరు ఎంత ఎత్తేస్తున్నారో అందరికీ తెలుసు. జనసేన అనగానే చిన్న చూపు, ముఖ్యంగా పదవులు. ఇంకోటి ఆ పదవుల దగ్గర